చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్. బ్రిటిష్ టైంలో ఇండియాని ఈజీగా రూల్ చేయడం కోసం ఇండియన్ టెరిటరీస్‌ని డిఫరెంట్ టైప్స్‌గా డివైడ్ చేశారు. అందులో ప్రెసిడెన్సీస్ అండ్ ప్రొవిన్సెస్ గురించి లాస్ట్ వీడియోలో చూసాం. ప్రొవిన్సెస్‌కి జనరల్‌గా గవర్నర్ హెడ్‌గా ఉంటారు. వాటినే గవర్నర్స్ ప్రొవిన్సెస్ అన్నారు. కానీ కొన్ని ప్రొవిన్సెస్‌కి చీఫ్ కమిషనర్స్ హెడ్‌గా ఉండేవాళ్ళు. వాటినే చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్ అన్నారు. ఈ వీడియోలో అసలవేంటి? అవెందుకు స్పెషల్? గవర్నర్స్ ప్రొవిన్సెస్‌కి, చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్‌కి డిఫరెన్స్ ఏంటి? అనేవి నీట్‌గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇండియాలో ఉన్న యూనియన్ టెరిటరీస్‌కి, చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్‌కి లింక్ ఉంది. కాబట్టి లాస్ట్ వరకు చూసి నీట్‌గా అర్థం చేసుకోండి. ఎప్పటిలాగే వీడియో లాస్ట్‌లో కొన్ని క్వెషన్స్ కూడా సాల్వ్ చేద్దాం. మరి లేట్ ఎందుకు? స్టార్ట్ చేద్దామా? హలో ఆల్! నేను బాలు ప్రవీణ్ కుమార్. వెల్కమ్ టు న్యూ పాలిటీ. చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్. ఫస్ట్ ఇవెలా క్రియేట్ అయ్యాయో చూద్దాం. బ్రిటిషర్స్ ఇండియన్ టెరిటరీస్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటూ వచ్చారు. ఇదందరూ తెలిసిన విషయమే. అలా కొన్ని కొత్త టెరిటరీస్‌ని ఆక్యుపై చేసినప్పుడు ఆల్రెడీ వాళ్ళ కంట్రోల్‌లో ఉన్న ప్రొవిన్సెస్‌కి, కొత్త టెరిటరీస్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి అని గమనించారు. ఏంటి ఆ డిఫరెన్సెస్? మిగతా ప్రొవిన్సెస్ కంటే ఈ టెరిటరీ సైజ్ చిన్నగా ఉంది. రెవెన్యూ కూడా తక్కువే వస్తుంది. సొంతంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకునే కేపబిలిటీస్ లేవు. దానికి తోడు ఆ ప్లేసెస్‌లో లోకల్ ఇండియన్స్‌కి, బ్రిటిషర్స్‌కి కాన్ఫ్లిక్ట్ ఉండడం, ఆ టెరిటరీస్ బార్డర్‌లో ఉండి చాలా ఇంపార్టెంట్ అవ్వడం, లోకల్ ట్రైబల్స్‌కి, బ్రిటిషర్స్‌కి ఫైట్ ఉండడం ఇలా కొన్ని డిఫరెన్సెస్ గమనించారు. సో వీటిని మిగతా ప్రొవిన్సెస్‌లా కాకుండా ఒక స్పెషల్ సిస్టమ్‌లోకి తీసుకురావాలి అనుకున్నారు. ఏం చేశారు? కొత్త టెరిటరీస్‌కి మాత్రం ఒక్కో టెరిటరీకి ఒక చీఫ్ కమిషనర్ అనే పోస్ట్ క్రియేట్ చేశారు. అంటే వీటికి గవర్నర్ ఉండరు. చీఫ్ కమిషనర్ మాత్రం ఉంటారు. చీఫ్ కమిషనర్ కంట్రోల్‌లో ఈ టెరిటరీస్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ప్రొవిన్సెస్ గవర్నర్స్ లాగా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కౌన్సిల్ ఉండదు. పవర్స్ కూడా గవర్నర్స్‌కి ఉన్నన్ని ఉండవు. ఆ టెరిటరీస్‌లో అసెంబ్లీ కూడా ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ చీఫ్ కమిషనర్స్ డైరెక్ట్‌గా వైస్‌రాయ్‌కే రిపోర్ట్ చేసేవారు. వైస్‌రాయ్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారమే చీఫ్ కమిషనర్స్ వర్క్ చేసేవారు. అంటే బ్రిటిష్ ఇండియాలో టాప్ అథారిటీ అయిన వైస్‌రాయ్ చీఫ్ కమిషనర్స్ ద్వారా ఈ టెరిటరీస్‌ని కంట్రోల్ చేసేవాడు. కంపేర్ చేయాలి అంటే ఇప్పుడు ఇండియాలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి గదా! అప్పుడు చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్ అన్నమాట. సో, మిగతా ప్రొవిన్సెస్ కంటే డిఫరెంట్‌గా ఉన్న టెరిటరీస్‌ని, బ్రిటిషర్స్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టెరిటరీస్‌ని చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్‌గా పెట్టుకున్నారు. అర్థమైందా? ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అంటే అస్సాం, అవధ్ ఇలాంటి కొన్ని టెరిటరీస్‌ని స్టార్టింగ్‌లో చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్‌గా పెట్టి, తర్వాత వాటిని గవర్నర్స్ ప్రొవిన్సెస్‌గా మార్చారు. అలా చాలా చేంజెస్ జరిగాయి. లాస్ట్‌కి 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి 6 చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్ ఉన్నాయి. అవి బ్రిటిష్ బలూచిస్తాన్, ఢిల్లీ, అజ్మేర్ మేర్వారా, కూర్గ్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, పంత్ పిప్లోడా. ఇండిపెండెన్స్ వచ్చాక మనం స్టేట్స్ విషయంలో చాలా చేంజెస్ చేశాం. ఇప్పుడు ఈ టెరిటరీస్ ఏమయ్యాయో చూద్దామా? బలూచిస్తాన్ ఏమో 1947లోనే పాకిస్తాన్‌లో కలిసిపోయింది. ఢిల్లీ ఇండియా క్యాపిటల్‌గా ఉంది. దీన్ని ఎన్‌సీటీ అంటారు. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. ఇది యూనియన్ టెరిటరీ గూడా. అజ్మేర్ మేర్వారా ఏమో రాజస్థాన్ స్టేట్‌లో కలిపేశారు. కూర్గ్ ఇప్పుడు కర్ణాటకలో ఉంది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఏమో యూనియన్ టెరిటరీగా ఉంది. పంత్ పిప్లోడా ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఉంది. అది సంగతి. ఇండియన్ పాలిటీ ఫుల్ సిలబస్ ఒక స్ట్రక్చర్‌లో నీట్‌గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఫుల్ కోర్స్ అవైలబుల్‌గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నౌ ఇట్స్ క్వెషన్ టైమ్. Question number 1. In a chief commissioner's province, the chief commissioner was primarily answerable to. Question number 2. Which of the following was not generally a reason for creating chief commissioner's provinces? ఆప్షన్స్ జాగ్రత్తగా చదివి ఆన్సర్స్ కామెంట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ ద కాన్సెప్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి, కాన్సెప్ట్ ఎలా అర్థమైందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి ఇండియన్ పాలిటీ ఇంట్రెస్టింగ్గా చూసే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ బాలు ప్రవీణ్ కుమార్.